తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. నిన్న అర్ధరాత్రి గల్కొండ సమీపంలోని చారిత్రాత్మక తారామతి బారాధరి రెస్టారెంట్లో జరుగుతున్న ఓ హై ప్రొఫైల్ పార్టీపై ఈగల్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. జాక్ అండ్ జాన్సన్ పేరుతో జరుగుతున్న ఈ ఈవెంట్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్ టీంకు పక్కా సమాచారం అందింది. దీంతో రిసార్ట్లో క్షుణ్ణంగా అధికారులు తనిఖీ చేశారు. ఈ పార్టీకి భారీ సంఖ్యలో యువతీ యువకులు హాజరయ్యారని, వీరిలో కొందరు బాలీవుడ్ నటులు కూడా ఉన్నట్లు సమాచారం. అనుమానం వచ్చిన పలువురికి అక్కడికక్కడే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇప్పటి వరకు 6 మందికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యూరిన్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నివేదికలు అందిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఈవెంట్ వెనుక ఉన్న నిర్వాహకులు ఎవరు, డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సలాం లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. గోల్కొండ సమీపంలో జరిగిన ఈ హై ప్రొఫైల్ పార్టీ గురించి పోలీసులు ముందుగా సమాచారం ఎలా అందింది? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా అంటే ప్రధానంగా తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్లో డ్రగ్స్ను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ఇప్పటికే తెలంగాణ పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు దీనిపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ ఇటీవల పలు పబ్లపై సైతం ఇటీవల దాడులు నిర్వహించడం జరిగింది. మనం మొన్న మొయినాబాద్ డ్రగ్స్ కేసుల గురించి కూడా చూస్తే అక్కడ ఆ రోజు కూడా అదేవిధంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అంటే హైదరాబాద్లో వీకెండ్ కావడంతో అంటే నిన్న శనివారం వీకెండ్ కావడంతో నిన్న గోల్కొండ తారామతి రిసార్ట్ వద్ద కూడా పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా అంటే ఈ రిసార్ట్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క పార్టీలో మొత్తం 300కు పైగా అక్కడ పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే అక్కడ వినియోగిస్తున్నటువంటి మద్యానికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయని, అయితే అక్కడ ఉన్నటువంటి అంటే ఆ యొక్క పార్టీలో డ్రగ్స్ పెడ్లర్స్ అక్కడ పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఈ సమాచారంతో అక్కడికి వెళ్ళి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అంటే తారామతి రిసార్ట్ వద్దకు పోలీసులు వెళ్ళిన సమయంలో సుమారుగా 300 మంది ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. దాదాపు 36 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. అయితే ఏఐ ఆధారిత డ్రగ్ టెస్టులు సైతం నిర్వహించేందుకు పోలీసులు ప్రస్తుతం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే తెల్లవారుజాము వరకు మనం చూస్తే 6గురికి పాజిటివ్ వచ్చినట్లు, అంటే సుమారు 36 మందికి డ్రగ్స్ టెస్ట్ కిట్ల ద్వారా అక్కడ పాజిటివ్ వచ్చినట్లు అక్కడ డ్రగ్స్ టెస్ట్ కిట్ల ద్వారా వారిని పరీక్షించడం జరిగింది. అయితే మొత్తం 6 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ఇప్పటికీ గుర్తించారు. అయితే అక్కడ ఇప్పటి వరకు 6గురికి డ్రగ్స్ పాజిటివ్ అని చెప్పారు కదా, వారు ఎలాంటి డ్రగ్స్ వాడారు? అంటే ఇప్పటికీ ఏదైతే అక్కడ పోలీసులు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఏదైతే 6 మందికి పాజిటివ్ వచ్చిన వారికి ఇప్పటికే యూరిన్ టెస్టులు కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అంటే వారిని వైద్యశాలకు తరలించి ప్రస్తుతం ఏదైతే ఈ టెస్టులలో ఏదైతే రిజల్ట్ వస్తుందో దాని ఆధారంగా వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలాంటి డ్రగ్స్ వాడారు అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం అన్ని వివరాలు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారిని అందరినీ విచారిస్తున్నారు. డ్రగ్స్ దొరికాయా, స్వాధీనం చేసుకున్నారా? అంటే మొన్న మనం మొయినాబాద్ కేసులో మనం చూడవచ్చు. అక్కడ డ్రగ్స్ అంటే తెల్లటి పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క పదార్థాన్ని కూడా టెస్టుకు పంపించి అది డ్రగ్స్ అని తేల్చడం జరిగింది అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు. కానీ ఈ యొక్క పార్టీలో మాత్రం ఇప్పటి వరకు అక్కడ డ్రగ్స్ దొరికినట్లు మాత్రం ఎటువంటి సమాచారం లేదు. అయితే ఏదైతే వీరందరికీ పాజిటివ్ రావడంతో, ఏదైతే 6 మందికి పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వీరికి విచారణ కొనసాగిస్తున్నటువంటి అంటే ఎలా అంటే డ్రగ్స్ తీసుకున్న తర్వాత సుమారుగా కొద్ది రోజుల పాటు దాని ప్రభావం శరీరంలో ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ డ్రగ్స్ తీసుకున్నారా, లేకపోతే అక్కడ డ్రగ్స్ సరఫరా తీసుకుని ఉంటే ఎవరు సరఫరా చేశారనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ నిన్న రాత్రి బాలీవుడ్ కి చెందిన నటులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ 6గురిలో బాలీవుడ్ నటులు ఉన్నారా?
అంటే ఇప్పటి వరకు ఏదైతే ఈ పార్టీలో బాలీవుడ్ ప్రముఖులు అంటే పేర్లు బయటికి వెల్లడించడం లేదు, కానీ బాలీవుడ్ ప్రముఖులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. వారిని ఇప్పటికీ విచారిస్తున్నారు. అయితే డీజే ప్లేయర్ అంటే ఎవరైతే డీజే ప్లేయర్ కమ్ ఈవెంట్ ఆర్గనైజర్ అయినటువంటి జాసన్కు ఇక్కడ డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా మరో వ్యాపారవేత్త అంటే ఒడిస్సాకు చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తకు కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ఇప్పటికీ నిర్ధారించడం జరిగింది. వీరందరినీ ఇప్పటికే అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అంటే హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ను పూర్తి స్థాయిలో రూపుమాపాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేకంగా పబ్బులపై ఇలాంటి పార్టీలు జరుగుతున్నటువంటి ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. అయితే నిన్నటి వరకు మాత్రం వారికి అందినటువంటి పూర్తి సమాచారం అంటే అక్కడ కేవలం అంటే డ్రగ్స్ ప్లెడ్లర్లు అక్కడ ఉన్నారనేటటువంటి కారణంతో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి టెస్టులు నిర్వహించడం జరిగింది. పాజిటివ్ రావడంతో ప్రస్తుతం వారిపై కేసులు కూడా నమోదు చేసి ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ డ్రగ్స్ కల్చర్ను పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు కానివ్వండి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు అంటే వారంలో అంటే ప్రతి వీకెండ్లో ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు తెర మీదకి రావడంతో అసలు డ్రగ్స్ను పూర్తి స్థాయిలో అంటే డ్రగ్స్ ఏ విధంగా ఇక్కడికి హైదరాబాద్కు వస్తుంది, దాన్ని నిర్మూలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి కోణంలో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం మీద ఎవరైనా సరే ఇలాంటి మత్తు పదార్థాలను కానివ్వండి డ్రగ్స్ నిషేధిత మత్తు పదార్థాలు ఎవరైనా సరే సరఫరా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించడం కానివ్వండి, అదేవిధంగా అసలు ఈ పార్టీ ఎందుకు నిర్వహించారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అనేటటువంటి కోణంలో సుమారు 300 మంది పాల్గొన్నటువంటి ఈ పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరు, అసలు బాలీవుడ్ నుంచి ఇక్కడికి ఈ పార్టీలో పాల్గొనేందుకు వచ్చిన వారు ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకున్నారా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంద్రజ రైట్. సలాం, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయి? ఖచ్చితంగా ప్రస్తుతము విచారణ మాత్రమే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులు. ఎందుకంటే ఏదైతే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని ప్రస్తుతం వారిని బాధితులుగా చూస్తూ ఉంటారు. ఏదైతే డ్రగ్స్ సరఫరా చేసిన వారిపై ఖచ్చితంగా కేసులు నమోదు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీరు ఏదైతే అందించాల్సిన అంటే డ్రగ్స్ను ఎవరు తెచ్చిచ్చారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేటటువంటి సమాచారాన్ని వీరు అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా వీరిలో కూడా ఏదైతే డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి 6 మందిలో ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేసేవారు ఉన్నారా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ మాత్రమే కొనసాగిస్తున్నారు. దీని తర్వాత వీరిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలనేటటువంటి కోణంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసు అధికారులు తీసుకునే అవకాశం ఉంది. నిర్వాహకులు ఈ పార్టీ ఎవరైతే నిర్వహించారో వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇక్కడ ఏదైతే డ్రగ్స్కు ఇక్కడ ఈ నిర్వాహకులపై ఖచ్చితంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ఈ రిసార్ట్లో అంటే ఏదైతే రిసార్ట్కి సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ మనం చూస్తే కూడా ఏదైతే మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో ఈ యొక్క ఈవెంట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఈవెంట్స్లో ఎవరైతే పాల్గొన్నారో వారికి ఇప్పటికే 6 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడం, అదేవిధంగా మరికొందరు మందికి పాజిటివ్ వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ పార్టీ నిర్వహించినటువంటి వారిపై మొత్తము అసలు అంటే దాదాపు ఇక్కడ సేవించినటువంటి మద్యానికి మాత్రం పోలీసుల వద్ద అనుమతులు తీసుకున్నారనేటటువంటి విషయం మాత్రం తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి అక్కడికి డ్రగ్స్ ఏమైనా సరఫరా చేశారా అనే కోణంలో కూడా ఏదైతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారో వారిని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. దీని తర్వాత అంటే వారు ఇచ్చేటటువంటి సమాచారంతో అదేవిధంగా వారు విచారణలో వెల్లడించేటటువంటి విషయాలు తెలుసుకున్న అనంతరం పోలీసులు ఈవెంట్ ఆర్గనైజర్పై కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్కు కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి విషయంతో పోలీసులు ఈ యొక్క దర్యాప్తును కూడా ప్రస్తుతం ముమ్మరం చేశారు. అయితే ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లో పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని ఇప్పటికే పోలీసులు తెలపడం జరిగింది. ఇంద్రజ రైట్. థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.